వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి ఎట్టకేలకు పిసిరిమామిడిలో నాటు సారా జోరుపై మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన ఎక్సైజ్ పోలీస్ అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోతు గడ్డ పంచాయతీ పిసిరిమామిడి గ్రామంలో గత కొన్ని నెలలుగా గ్రామంలో కొంతమంది నాటుసారాకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక కుటుంబాలు రోడ్డు బారిన పడి అనాథలు అయిపోతున్నారని మీడియాలో వచ్చిన కథనాలకు ఎక్సైజ్ అధికారి యంత్రాంగం స్పందించి పిసిరిమామిడి గ్రామానికి వెళ్లి పోలీస్, మహిళా సంఘాల, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్తులతో సమావేశమై మద్యం సేవించడం వలన వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించారు. మద్యం తయారు చేసిన, మద్యం అమ్మిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు, మహిళా సంఘాలు ఒక్క అవకాశం ఇవ్వండి, మేమంతా మానేస్తాం అని చెప్పడంతో గ్రామస్తులు కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి మీ గ్రామంలో మరి ఎక్కడైనా నాటు సారా స్థావరాలు ఉన్నట్లు తెలిస్తే వాటిపై దాడి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇక్కడ తగుడు ఖర్చులు కాకుండా వద్దు, జరిగిన పొరపాటు జరిగిపోయింది. మామూలు సాయం చేసింది ఏది, ఎవరు 100 సంవత్సరాలు బతకమండి, చచ్చిపోతాం. పగలు వ్యాసం దేనికి ఏం మోసుకెళ్ళిపోతాం. సహారా ఇండియావాడు 500 కోట్లతో ఇల్లు కట్టాడు. తండ్రి చచ్చిపోతే 3 కొడుకులు రాలేదు అమెరికా నుంచి. ఏడ్ చేస్తా ఆస్తి, చెప్పండి, ఆస్తి ఏడ్ చేస్తా. అందువల్ల బంధాలు అనుబంధాలు ఉంచుకొని కాస్త మనకు అన్నం అయితే ఏమి పోతాయి, మనం పట్టుకెళ్ళాం ఏం లేవు. అయితే చింతపల్లి మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు వై రాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ చింతపల్లి. నిన్న దినాన పిసిరిమామిడి గ్రామంలో నాటుసారా తాగి చనిపోయారని వచ్చిన వార్తకు అనుగుణంగా నేను మరియు సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం పిసిరిమామిడి గ్రామం సందర్శించగా అక్కడ ఉన్న మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి నిన్న జరిగిన చర్య నిమిత్తమే వివరణ కోరగా గతంలో 20 చనిపోయినట్లు చెప్పారు. అయితే దానికి సంబంధించి ఒకరు యాక్సిడెంట్ చనిపోయారు, ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. అయితే వాళ్ళు బాధ కొద్ది ఈ నాటుసారా తాగి చనిపోయినట్టు నిన్న వివరణ ఇవ్వగా దానికి ఈరోజు వివరణ కోరగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని వారు పై విధంగా తెలియపరిచారు. ఈ సంబంధించి సుమారు 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడ ఎక్కువ మంది వ్యవసాయము, కూలి పని చేస్తూ జీవిస్తున్నారు. అయితే కొంతమంది 5 నుంచి 10 మంది వరకు అక్కడ తాగుడుకి అలవాటు పడి ఉన్నారు గ్రామంలో. అయితే వాళ్ళను కూడా ఆ మత్తు పదార్థానికి దూరం చేయడం కాదు నిన్న పేపర్ విషయం రావడం జరిగింది. అయితే తదుపరి మద్యపానం కానీ లేదంటే నాటుసారాకు సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించి ఏవైనా కార్యకలాపాలు మీ గ్రామంలో జరిగితే ఇక నుంచి చట్టరీత్యా కేసులు పెట్టి వారికి కోర్టుకి పంపించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. సదరు గ్రామంలో పెద్దలు, మహిళా సంఘాలు వాళ్ళు మాకు పూర్తిగా సహకరించారు. మాకు కొంత సమయం ఇవ్వమన్నారు. ఆ సమయం తర్వాత మేమే మీకు తెలియజేస్తాం. తదుపరి చట్టరీత్యా మీరు చర్య తీసుకోమని వాళ్ళు మాకే అవకాశం ఇచ్చారు. అందువల్ల వాళ్ళు గౌరవిస్తూ కొంతకాల సమయం ఇచ్చాము. తదుపరి ఏదైనా అటువంటి చర్యలు నాటుసారా కానీ ఇతర మత్స్యపాలన జీవానికి సంబంధించి ఊర్లో కార్యక్రమాలు జరిగితే వాళ్ళు మాకు విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ప్రకారం వాళ్ళపై కఠిన తీసుకుంటామని శాఖాపరంగా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ గతంలో జరిగిన విషయాల కంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మెలకాలని వారు సంభాషించుకుంటూ మాకు హామీ ఇచ్చున్నారు. అందువల్ల ఈ పత్రికాముఖంగా తెలియజేయండి ఏమనగా తదుపరి ఏమైనా ఆ ఊర్లో కార్యకలాపాలు ఎదురుగా జరిగితే మేము చెప్పడం తెలియజేస్తూ పత్రిక మిత్రులకు తెలియజేస్తామని ఇందుమూలంగా తెలియజేయమైనది.